అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 29వ అధ్యాయం. కార్తీక మాసంలో 29వ రోజు చేయవలసిన విధులు. 29వ రోజు బహుళ చతుర్దశి. ఈ రోజున మాస శివరాత్రి కూడా. మృత్యుంజయుణ్ణి పూజించాలి. పగలు ఉపవాసం ఉండాలి. పుల్లని వస్తువులు తినకూడదు. ఈరోజు దక్షిణ తాంబూలాలతో శక్తి కొలది బంగారం, శివలింగం, విభూది పండును దానంగా ఇవ్వాలి. ఈ రోజున ఇలా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. 29వ రోజు చెయ్యవలసిన పారాయణం. అంబరీషుడు దుర్వాసుణ్ణి పూజించుట. అత్రి మహాముని అగస్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించిన విధానము చెప్పి మరలా ఈ విధంగా చెప్పసాగాడు. తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమునందు ఉన్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ద్వాదశి వ్రతము చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మముతో రాజ్యపాలన చేయుచున్నాను. నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి. మీపై నాకు ఎంతో అనురాగము ఉండుట చేత తమకు ఆతిథ్యము ఇవ్వవలెనని ఆహ్వానించితిని. కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను, నా వంశమును పావనం చెయ్యండి. మీరు దయార్థ హృదయులు కనుక కోపముతో నన్ను శపించి మరలా నా గృహమునకు వచ్చారు. నేను ధన్యుడను. మీ రాక వలన సుదర్శన చక్రమును చూసే భాగ్యము నాకు కలిగినది. మహానుభావ, ఓ పుణ్యపురుష, నాకు మరలా మానవ జన్మ రాకుండా ఉండేటట్లును ఎప్పుడు మీ వంటి మునిశ్రేష్ఠుల యందు ఆ శ్రీమన్నారాయణు యందును మనస్సు గలవాడనై ఉండే విధంగా మనస్సు నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి సహాపంక్తి భోజనమునకు రావలసినదిగా ఆహ్వానించాడు. దుర్వాసుడు ఆనందంతో అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. నీవు నాకు తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవు అగుట వలన నీకు ఆయుక్షీణం కలుగుతుంది. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవు అగు నీకు మనస్తాపమును కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించాను. నీతో భోజనం చేయుట నా భాగ్యము అని దుర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారం సంతృప్తిగా భోజనం చేసి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది. కావున ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటితో గ్రహించితివి కదా. ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం నందు శేషశయ్యపై నుంచి లేచి ప్రశాంతంగా ఉంటాడు. కనుకని ఆ రోజుకు అంతటి మహిమ కలిగినది. ఆ రోజు చేసిన పుణ్యం ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలం లభిస్తుంది. ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రంతయు జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకు ప్రీతి కొరకు దానమును ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయునో అట్టి వారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి. ఆనాడు ద్వాదశి పుడియలలోనే భోజనం చెయ్యవలను. మట్టి విత్తనము చాలా చిన్నది, అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో చేసిన పూజా దానాలు మనకు గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే గాక సమస్త మానవ కోటి తరించినది. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును. సంతానవంతులై ఇహభోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అని అత్రి మహాముని అగస్త్యునకు తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 29వ 29వ రోజు పారాయణం పూర్తి అయినది.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.